నా చేతుల్లో ఏమున్నాయంటే చిన్న ఉసిరికాయలు. వీటి వల్ల మన హెయిర్ కి, స్కిన్ కి ఎన్ని ప్రయోజనాలు. వీటితో నేను ఇప్పుడు ఏం చేస్తున్నారో చూసేయండి. ఈ ఉసిరికాయల్ని అప్పటికి అప్పుడే కొనేసాము. మీరే చెప్పకాయలు బ్రౌన్ కలర్ లో వచ్చేసి కదా, వేరే గిన్నెలో అంటే తడి మనం ఫ్రై చేసి తీసిన ఉసిరికాయ గిన్నెలోనే కారం పొడి, పసుపు లైట్ గా, మెంతులు, ఆవాలు ఇంకా వెల్లుల్లి లైట్ గా కలిపేసాం. హాయ్ హలో అండి, ఈ రోజు నేను మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఈ వీడియో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఏంటో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటది. అదే అండి, ఉసిరికాయల కారం ప్రిపేర్ చేస్తున్నాం చిన్ని ఉసిరికాయలతోటి. ఈ ఉసిరికాయలు పచ్చివి తిన్నా, కారం లాగా ప్రిపేర్ చేసుకొని తిన్నా మన స్కిన్ కి, మన హెయిర్ కి ఎంతో యూజ్ఫుల్ గా ఉంటది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఈ ఉసిరికాయల కారం ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే నేను చేసే ప్రాసెస్ లో చేయండి. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. అప్లోడ్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నా గానీ అది కుదరట్లేదు. ఇప్పటికి కుదిరింది. మార్నింగ్ మా ఈ చిన్న ఉసిరికాయలు బజార్లో అమ్మడానికి వస్తే ఈ చిన్న ఉసిరికాయల కారం బాగుంటుంది అని అంటే అక్కడే కొనేసి, ఎట్టాగో అమ్మ ఉంది కదా, అమ్మ ప్రిపేర్ చేస్తుంది మంచిగా, మనకు రాదు కదా అని ఈ ఉసిరికాయల్ని అప్పటికి అప్పుడే కొనేసాము. మీరే చెప్పండి, ఈ పెద్ద ఉసిరికాయల కన్నా ఈ చిన్న ఉసిరికాయల టేస్ట్ బాగుంటుందంట. అది నిజమైతే కామెంట్ చేయండి. ఈ చిన్న ఉసిరికాయల్ని మార్నింగ్ కొన్నాం కదా, తీసుకున్న వెంటనే నీళ్ళలో 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక మెత్తటి క్లాత్ మీద అయితే ఆరేసాము. అటు ఈవినింగ్ టైం అయితే చలి అయితే బాగా వేసేస్తుంది ఇటు సైడు. ఇంకా చలి అయితే బాగా పడుతుందని మా మకాం మొత్తం పొయ్యి చుట్టూతలా పెట్టుకున్నాం, బయట ఆరు బయట ప్రశాంతంగా. ఇక పొయ్యి మీద బాండి పెట్టేసి, బాండీలో ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఉసిరికాయలు మొత్తం ఒకేసారిగా వేసేయకుండా, నేను తీసుకున్న ఉసిరికాయలను ఇలా 2 వాటాలుగా సపరేట్ గా చేసి, ఆయిల్ కి తగినంత ఉసిరికాయలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయలు ఫ్రై చేసేటప్పుడు మరి మంట ఎక్కువ అవ్వకుండా సన్న మంట మీద స్లోగా ఫ్రై చేసుకోవాలి. నేను మీకు వీడియోలో మొత్తం క్లారిటీగా తీశాను మీకు అర్థమయ్యేటట్టు. ఇక బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇక మా అమ్మ వచ్చేసి ఉసిరికాయలు బ్రౌన్ కలర్ లో వచ్చేసి కదా, వేరే గిన్నెలో అంటే తడి అనేదే లేకుండా పొడిగా మంచిగా నీట్ గా క్లీన్ చేసిన గిన్నెలో ఉసిరికాయలు అయితే తీసేస్తుంది. ఈ ఉసిరికాయలు ఇంతకంటే మరి ఎక్కువగా ఫ్రై చేస్తే మొత్తం చేదు చేదుగా అనిపిస్తాయంట. టేస్ట్ మొత్తం డిఫరెంట్ గా మారిపోతుందంట. ఇక సెకండ్ టైం అయితే ఇంకా పచ్చి ఉన్నాయి ఉసిరికాయలు, అవి కూడా బాండిలో వేసి ఫ్రై చేసిస్తున్నాం. ఇంకా ఇవి కూడా సన్న మంట మీద ఫ్రై చేస్తున్నా. మరో పక్కన అయితే మా అక్క లోకల్లో మెంతులు, ఆవాలు లైట్ గా ఫ్రై చేసేసి పొడి చేసింది అనమాట. ఆ వీడియో క్లిప్ తీశాను, ఎక్కడో మిస్ అయింది. ఇంకా మెంతుల పొడి, ఆవాల పొడి, ఇంకా కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రుబ్బులు ఈ మొత్తం కారంలోనే ఒకేసారి కలిపేసి, కారంలో ఉసిరికాయలు, ఆయిల్ ఈ మొత్తం కలిపి ఒక డబ్బాలో. నేను చెప్పాలంటే అసలు ఈ చిన్న ఉసిరికాయల కారం కుదిరిందండి, మాటల్లో చెప్పలేను. ఆ రోజు ఈవినింగ్ అప్పటికప్పుడే వేడి వేడి అన్నంలో కలిపేసి తిన్నా. మా అమ్మ ఇంకో 2 రోజులు ఆగి తినన్నది. నేను అప్పటికప్పటే తిన్నా. నోట్లో నుంచి నీళ్లు ఊరిపోతున్నాయి. అసలు టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేను. మరో వీడియోతో